వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటు విజ్ఞానం విహారం. దేశంలో ఎన్ని రోడ్డు మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే చూడడానికి చాలా అందంగా ఉండి మనకు ఒక రకమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంటాయి. అటువంటి కొన్ని రోడ్డు ప్రయాణాలలో అత్తిరాపల్లి నుండి వాల్పరై ప్రయాణం కూడా ఒకటి. నేటి వీడియోలో అత్తిరాపల్లి నుండి వాల్పరై వరకు రోడ్ జర్నీ వివరాలు తెలుసుకుందాం. అత్తిరాపల్లి నుండి వాల్పరై రోడ్డు ప్రయాణం కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య సాగుతుంది. అత్తిరాపల్లి కేరళ రాష్ట్రంలో ఉండగా వాల్పరై తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ కి చాలా ఫేమస్ కాగా వాల్పరై అనేది ఆఫ్ బీట్ హిల్ స్టేషన్. హిల్ స్టేషన్స్ అనగానే ఎక్కువ మందికి ఊటీ, కొడైకెనాల్, మున్నార్ లాంటివే గుర్తుకొస్తాయి. కానీ ఒకటన్నిటికీ తీసిపోని అందమైన హిల్ స్టేషన్ వాల్పరై. అత్తిరాపల్లి వాల్పరై రోడ్ జర్నీలో భాగంగా మా ప్రయాణం అత్తిరాపల్లిలో ప్రారంభమైంది. అత్తిరాపల్లిలో మొదటగా విజిట్ చేయవలసింది అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్. దీన్నే బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు. వాటర్ ఫాల్స్ నుండి వాల్పరై మధ్య దూరం దాదాపు 80 కిలోమీటర్లు. ఈ మార్గమంతా దట్టమైన అడవితో, చిన్న చిన్న వాటర్ ఫాల్స్తో, టీ తోటలతో చాలా చాలా అందంగా ఉంటుంది. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునేవారు ఈ రోడ్ జర్నీని అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంది బైకర్స్ ఈ రోడ్డు మార్గంలో బైకింగ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ మార్గం వారికి ఒక డ్రీమ్ లా ఉంటుంది. అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ నుండి 4.5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగానే మనకు రోడ్డు ప్రక్కనే చార్పా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఈ ఫాల్స్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మరొక అందమైన వాటర్ ఫాల్స్ వాజాచల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాజాచల్ వాటర్ ఫాల్స్ కూడా చాలా అందంగా ఉండే ఒక వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరనే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. మనం ఇక్కడి నుండి వాల్పరై వెళ్ళాలనుకుంటే ఇక్కడ మన వెహికల్ని చెక్ చేసి మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఇక్కడి నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలక్కపార అనే ఊరి వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఈ దూరాన్ని మన వెహికల్ 2 గంటల గ్యాప్లో దాటవలసి ఉంటుంది. తిరిగి మలక్కపార అనే గ్రామం వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఈ స్లిప్ ని చూపించవలసి ఉంటుంది. ఈ వాజాచల్ చెక్ పోస్ట్ లోనే మనం తీసుకువెళ్లే వాటర్ బాటిల్స్ మరియు ఇతర ప్లాస్టిక్ వస్తువులను కూడా కౌంట్ చేస్తారు. ఈ అడవి మధ్యలో ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి పడవేయకూడదు. మనం గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అత్తిరాపల్లి నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే మలక్కపార వరకు కనీసం వాటర్ బాటిల్స్, టీ లాంటివి కూడా దొరకవు. అలాగే వాల్పరై వరకు మీల్స్ కూడా దొరకవు. కావున ఆ విధంగా ముందే ప్రిపేర్ కావడం మంచిది. వాజాచల్ వాటర్ ఫాల్స్ నుండి మలక్కపార వరకు ఉన్న ఫారెస్ట్ నే షోలయార్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో 4 వీలర్స్ కి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, 2 వీలర్స్ కి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో కేవలం ఫారెస్ట్ సిబ్బందితో పాటు కొన్ని ట్రైబల్ విలేజెస్ మాత్రమే ఉంటాయి. మిగతా వారు నివసించడానికి వీలు లేదు. ఈ మార్గంలో రోడ్డు ఇరుకుగా ఉండి 2 ప్రక్కల దట్టమైన అడవితో నిండి ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న జలపాతాలు మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఈ ఫారెస్ట్ లో ఏనుగులు కూడా ఎక్కువగానే సంచరిస్తుంటాయి. ఈ ఏనుగులు కొన్ని సమయాలలో వాహనాలపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండడం మర్చిపోవద్దు. అలాగే మధ్యలో మనకు సాంబార్ డీర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ మార్గంలో వెహికల్స్ యొక్క సంఖ్య కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఈ మార్గమంతా ఎటువంటి కాలుష్యం లేకుండా గజిబిజి వాతావరణానికి చాలా దూరంగా ఉంటూ దారి పొడవునా స్వచ్ఛమైన గాలి తగులుతూ ఉంటుంది.
రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో లోయర్ షోలయార్ డ్యామ్ కనిపిస్తుంది. ఈ డ్యామ్ వద్ద అందమైన వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ లోయర్ షోలయార్ డ్యామ్ నుండి 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మలక్కపారా అనే గ్రామం వస్తుంది. ఇక్కడనే మనకు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ గ్రామంలో కొన్ని హోమ్ స్టేస్ అలాగే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. మలక్కపారా కేరళ రాష్ట్రంలో చివరి ఊరు. ఇక్కడి నుండి తమిళనాడు రాష్ట్రం ప్రారంభమవుతుంది. తమిళనాడు రాష్ట్రం ఎంట్రన్స్ లోనే అప్పర్ షోలయార్ డ్యామ్ ఉంటుంది. ఇక్కడి నుండి ఫారెస్ట్ ఎండ్ అయి టీ తోటలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుండి వాల్పరై వరకు దాదాపు 27 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గమంతా దారికి ఇరువైపులా టీ తోటలతో చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న జలపాతాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇక్కడి నుండి రోడ్ సూపర్ గా ఉంటుంది. వ్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. టీ తోటల గుండా ప్రయాణం ఒక మెమరబుల్ మూమెంట్ గా నిలిచిపోతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అవి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. బోర్డర్ నుండి వాల్పరైకి 1 గంట ప్రయాణం. వాల్పరై ఒక అన్ఎక్స్ప్లోర్డ్ హిల్ స్టేషన్. ఇది ఒక చిన్న పట్టణం, కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి. ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉండి ఇతర ఫేమస్ హిల్ స్టేషన్స్ కి ఏమాత్రం తీసిపోదు. వాల్పరైలో మేము స్టే చేసిన హోమ్ స్టే నుండి వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాల్పరై గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అత్తిరాపల్లి నుండి వాల్పరైకి బస్ సౌకర్యం కూడా ఉంది, కానీ బస్సెస్ లిమిటెడ్ గా ఉంటాయి. మా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.